కోర్టు చెప్పడంతో తను అక్కడ ఉంటుంది తప్ప తన మీద భర్త మీద ఇష్టముండి కాదు అని జయరాం అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అయితే నా సినిమాలో హీరోయిన్గా తనే ఉంటుంది అని అర్జున్ దాస్ చెప్పడంతో జయరాం అయితే ఇప్పుడే వరలక్ష్మికి కాల్ చేస్తాను అని అంటూ ఉంటాడు. వరలక్ష్మికి కాల్ చేయడం ఎందుకు, మనమే వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్దాము. తనని హేళన చేసిన వాళ్ళకి వరలక్ష్మి అసలు ఎంత గొప్పదో, తనలో ఎంత టాలెంట్ ఉందో తెలిసేలా చెయ్యాలి అని అర్జున్ దాస్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పిల్లలు అయితే వరలక్ష్మితో అంటూ ఉంటాడు, నిజంగా నువ్వు రియలీ గ్రేట్ అమ్మా. అసలు నాన్న తీసుకువెళ్ళాడు కానీ అందరూ కూడా నాన్నని హీరోని చూడ్డానికి కుదరదు అని చెప్పేవాళ్లే తప్ప ఎవరు కూడా నాన్నని సపోర్ట్ చేసి మాట్లాడలేదు. నువ్వేకంగా అర్జున్ దాస్ పక్కన హీరోయిన్గానే నటించావు, నువ్వే రియలీ గ్రేట్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక విష్ణు అయితే అసలు నిన్నెవరు ఆ ఎడ్ల నటించమన్నారు అని అడుగుతూ ఉంటాడు. విష్ణు అయితే అప్పుడే ఇక వరలక్ష్మి అయితే మరేం చేయమంటారు, నాకున్న ఒక ఆదరువు కూడా మీరు చెడగొట్టేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ ఇస్తానన్నా మాకు కాంట్రాక్ట్ అవసరం లేదు, వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేశాము అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇంకెందుకు మేము అక్కడే ఉండాలి, అందుకని నా దారి నేను చూసుకోవాలి కదా, నాకంటూ పిల్లలున్నారు కదా, నా పిల్లల్ని నేను పోషించుకోవాలి కదా అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. ఇక వరలక్ష్మి అన్న మాటకి అప్పుడే విష్ణు అయితే నాకు చాలామంది తెలుసు, వాళ్ళ దగ్గర నేను నీకు ఎలాగైనా సరే వంట కాంట్రాక్టు ఇప్పించేవాణ్ణి, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే, అదేంటి మీకు ఒకప్పుడు అవసరమైంది కాబట్టి నన్ను హీరోయిన్గా పెట్టుకున్నారు, ఇప్పుడు అదే హీరోయిన్గా నేను నటిస్తుంటే మీకు నచ్చడం లేదా అని వరలక్ష్మి విష్ణుని ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడంటే నీకు పెళ్లి కాలేదు, ఇప్పుడు నీకు 2 ఆడపిల్లలున్నారు, ఇప్పుడు ఈ టైంలో నువ్వు నటించడం ఏంటి, అది కూడా ఎవరి పక్కనో అని అంటూ ఉంటాడు విష్ణు అయితే. అప్పుడే ఇక విష్ణుని అంటూ ఉంటుంది వరలక్ష్మి, మన ఇద్దరికి విడాకులు అయిపోయాయి, ఇక మనమిద్దరం కలుసుకునే ప్రసక్తే లేదని మీరు ఎప్పుడో చెప్పేశారు, నేనంటేనే అసహ్యం వేస్తుందని, నన్ను చూస్తుంటేనే చీదర కొడుతుందని ఎన్ని మాటలు అన్నారు, మరి ఇప్పటికిప్పుడు మీ భార్యనని నేను పరాయి వాళ్లతో నటించకూడదని మీకు గుర్తుకొస్తుందా అని వరలక్ష్మి మాటకు మాట సమాధానం చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వేదవతి అయితే, ఎందుకు నాన్న తనతో పెట్టుకుంటావు, అసలే తను జగన్మొందిది, అలాగే ప్రతి దానికి కూడా అది సమాధానం చెప్పేస్తూ ఉంటుంది, అలాంటి దాంతో మనం మాట్లాడలేము అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే అయినా ఒక్క యాడ్లో నటించేస్తుంటే ఇదో పెద్ద హీరోయిన్ అయిపోయినట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంది, అయినా దీన్నెవరు మళ్ళీ యాడ్లో హీరోయిన్గా పెట్టుకుంటారో, దీనికి ఇదే ఆఖరిది అని వేదవతి తనని వరలక్ష్మిని అవమానిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి అర్జున్ దాస్ జయరాం ఇద్దరు కూడా లోపలికైతే వస్తూ ఉంటారు. అప్పుడే ఇక అర్జున్ దాస్ అయితే లోపలికి వచ్చి, హాయ్ వరలక్ష్మి గారు, మీ కుటుంబం చాలా పెద్దదే అని అంటూ ఉంటాడు. అర్జున్ దాస్ హాయ్ అంటూ పిల్లలిద్దరూ అతని దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఇక చిన్న కూడా, మీరు హీరోనంట కదా, నేను వరలక్ష్మికి మరిదినవుతాను అని చిన్న అయితే పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు వచ్చారు మీరు అని విష్ణు అయితే అడుగుతూ ఉంటారు. మీది యాడ్ కంపెనీయే కదా, మీలాంటి యాడ్ కంపెనీకి సంబంధించిన ఎండి మమ్మల్ని ఇలా అడగకూడదే అని అంటూ ఉంటాడు. అర్జున్ దాస్ అయితే ఇప్పుడు మీతో నాకు ఎటువంటి షూటింగ్స్ కానీ అసలు చెయ్యాలన్న ఉద్దేశమే నాకు లేదు, అలాంటప్పుడు నేను మిమ్మల్ని అలాగే ఎందుకు అడగడంలో తప్పేముంది చెప్పండి అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. నేను కేవలం మీరిక్కడున్నారని రాలేదు, మేము వరలక్ష్మి కోసం వచ్చాము అని అంటూ ఉంటాడు అర్జున్ దాస్ అయితే. అప్పుడే వరలక్ష్మి అయితే నా కోసం ఎందుకు వచ్చారో అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. మీలో చాలా టాలెంట్ ఉంది వరలక్ష్మి గారు, కానీ మీరు ఇలాగా మూలన పడడం, మీ టాలెంట్ ఎవరు గుర్తించకపోవడం అనేది చాలా బాధకరం. అందుకని నేను ఒక ఆలోచన చేస్తున్నాను, నాకు నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా మీకే ఛాన్స్ ఇస్తున్నాను అని అంటూ అర్జున్ దాస్ అయితే ఇక షాక్ ఇస్తాడు విష్ణుకి. ఇక అర్జున్ దాస్ తన సినిమాలో వరలక్ష్మిని హీరోయిన్గా పెట్టుకుంటాను అని అనేసరికి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే వరలక్ష్మి చాలా ఆనందపడుతూ, అర్జున్ దాస్ గారు, మీరు ఇప్పుడు ఏదో ఒక మాట అన్నారు,
అది నాకు వినిపించలేదు. ఏమన్నారు మీరు అని అడుగుతూ వరలక్ష్మి వేదవతికి వినిపించేలా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక వరలక్ష్మి అడిగేసరికి అర్జున్ దాస్ అయితే అదేనండి, నా నెక్స్ట్ సినిమాకి మీరే హీరోయిన్గా నటించాలి అని అనగానే అప్పుడే ఒక్కసారి విష్ణు అయితే కుదరదు, తను నటించదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ఆయన ఎవరు చెప్పడానికి, ఇది నా జీవితం, నా ఇష్టం, నేను ఎలాగైనా సరే నా జీవితాన్ని నేను తీర్చుకుంటాను, కాబట్టి నేను తప్పకుండా మీ సినిమాలో హీరోయిన్గా నటిస్తాను అని వరలక్ష్మికైతే వరలక్ష్మి అర్జున్ దాస్కి చెప్తూ ఉంటుంది. ఇక అర్జున్ దాస్ అయితే వరలక్ష్మికి షేక్ హ్యాండ్ ఇచ్చు అంటూ ఉంటాడు. నిజంగా మీరులాంటి ఒక గొప్ప అందగత్తి, గొప్ప మనిషి నా సినిమాలో హీరోయిన్గా రావడం నా అదృష్టమే అని అనుకుంటున్నాను. అయినా మీలాంటి వాళ్ళని వదులుకున్న వాళ్ళు నిజంగానే దురదృష్టవంతులు. మీలాంటి మంచి గుణం, మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు నేనెక్కడా చూడలేదు. ఇప్పటి వరకు నాతో కలిసి యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరూ కూడా నాకు దగ్గరగా ఉండి అలాగే నాతో చనువుగా మాట్లాడాలని అనుకునేవాళ్లే. కానీ మీరు మాత్రం కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరు, నమస్కారం చేస్తారు, అది మీ సంస్కారం. కానీ మీ గురించి కొంతమంది చాలా తప్పుగా అనుకుంటారని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా మొఖం మీద చెప్పేస్తారు కాబట్టి అని అంటూ ఉంటాడు. సరేనండి, మేము వెళ్ళొస్తాం విష్ణు గారు. అయినా వరలక్ష్మిలో టాలెంట్ లేదని ఎవరన్నారో కానీ వాళ్ళు నిజంగా మూర్ఖులే అని అర్జున్ దాస్ వెళ్ళేటప్పుడు ఇక డైలాగు వదిలేసి వెళ్తాడు. అది విని వేదవతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. విష్ణు, మన ఇంట వంట లేవు ఇలాంటివి, అసలు మన ఇంట వంట లేని ఈ నటనలేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక విష్ణు అయితే విన్నావు కదా, ఒకవేళ నువ్వు నటించేటట్టయితే నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని విష్ణు అంటూ ఉంటాడు. అప్పుడే వరలక్ష్మి అయితే వెళ్తాను, పిల్లల్ని కూడా మరి నాతో పాటు పంపించేస్తారా అని వరలక్ష్మి విష్ణుకి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక విష్ణు అయితే అమ్మా, ఇక 2 నెలలు, ఇక 2 నెలలో 6 నెలలు పూర్తయిపోతాయి, అప్పుడు దీని పీడ మనకి ఉండదు, విరుగుడైపోతుంది అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. ఇక ధర అయితే వరలక్ష్మిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది సినిమాలో నటిస్తుందా, దీనికి సినిమా హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందా, అసలు ఇంటి కోడళ్ళయ్యి ఆ యాటి కంపెనీకి నేనే సీఈఓగా అవ్వాలనుకున్నాను, ఏది జరగలేదు, ఈ ఇంటి పని మనిషిగా పడున్నాను, కానీ వంట మనిషిగా బ్రతుకుతున్న ఇది సడన్గా హీరోయిన్ అయిపోయింది అని అంటూ ధర అయితే తన మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక నందిని అయితే అజయ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ అజయ్ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు. సారీ నందిని, నేను చేసిన తప్పుడు పనికి నీతో మాట్లాడలేకపోతున్నాను, నేను ఆ ఇంటికి రాలేకపోతున్నాను, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అసలు అయోమయ స్థితిలో నేను ఉండిపోయాను అంటూ అజయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే వరల వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు.